తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం చేయూత సేవా సంస్థ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు, సిపిఐ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ అన్నారు. ఆదివారం కాకినాడలో రెడ్ క్రాస్ సంస్థలో చేయూత సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకుని తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా జన్యుపరమైన రక్త రుగ్మత వ్యాధి అని, సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 151 మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వారందరికీ 20 నుంచి నెల రోజులలోపు రక్తం అవసరమవుతుందని, వారందరి ప్రాణాలు నిలవాలంటే రక్తం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారం చిన్నారులకు రక్తాన్ని ఎక్కించడం జరుగుతుందన్నారు. తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని అనేక మంది యువకులు స్వచ్ఛందంగా తరలి రావడం అభినందనీయమన్నారు. రక్తం అవసరమై ఆపదలో ఉన్న వారికి మాత్రమే దీని విలువ తెలుస్తుందని, రోడ్ యాక్సిడెంట్లు, ఇతరాత్ర సమయాలలో రక్తం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యవంతులైన వారు ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో చేయూత సేవా సంస్థ ఫౌండర్ రవి, చేయూత కార్యదర్శి అలీం, ఎంఈఓ సత్యనారాయణ, పైడి రాజు, కేవి కృష్ణవేణి, అర్బన్ ఎంఈఓ సిహెచ్ రవి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి ఆయన ఇక్కడికి ఒకసారి ఎలక్షన్ అబ్జర్వర్గా వచ్చి ఒక మంగళవారం నాడు ఆయన ఈ కార్యక్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత ఆయన ప్రత్యేకంగా నన్ను చేతులు పట్టుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని నా చేత ప్రారంభం చేయించారు, నేను చాలా అదృష్టవంతుడిని, ఇంతమంది పిల్లలకు ఇక్కడ ఈ సేవను అందించడము, ఆ కేంద్రం నా చేతుల మీదుగా ప్రారంభం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పారు. ఇటువంటి కార్యక్రమానికి చేయూతగా ఈ చేయూత స్వచ్ఛంద సంస్థ నిలబడి వీరికి ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక విలక్షణమైనటువంటి సంస్థగా గుర్తింపబడిన చేయూత భవిష్యత్తులో కూడా రెడ్ క్రాస్తో కలిసి ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించగలదని ఆశిస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, రక్తాన్ని మనం సముపార్జిస్తేనే మిగిలినటువంటి సైంటిఫిక్ సిస్టమ్ అంతా దానికి జనరేట్ అవుతుంది. అంచేతను ఈ కార్యక్రమం చాలా అవసరము, అత్యంత సామాజిక బాధ్యత కలిగినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేయూత సంస్థ వారు నిర్వహించడం, అది పిల్లల దినోత్సవం రోజున నిర్వహించడం అనేది శ్లాఘనీయమైనటువంటి అంశము. దీనికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. డిసెంబర్ 7వ తేదీ నాడు ఇటువంటి కార్యక్రమాన్ని చేయూత సహకారంతో సహా మా జిల్లాలో నిర్వహించాలని భావిస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి తలసేమియా పిల్లలు వెళ్ళి రక్తం ఎక్కించుకునే పరిస్థితుల్లో ఆయన ఆలోచన చేసి ఇక్కడ ఒక యూనిట్ని పెట్టడం అయితే జరిగింది. మరి ఆ సందర్భంగా మా చేయూత సంస్థ కూడా ఎటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినా సరే ఈ తలసేమియా పిల్లల కోసం ప్రతి 21 రోజుకి ఒకసారి రక్తం ఎక్కించుకోకపోతే పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరి రక్త కొరత ఉందనే ఉద్దేశంతో మరి ఇక్కడ రక్తం ఉంటేనే వాళ్ళు సర్వీస్ అనేది చేయగలరు. అటువంటి సర్వీస్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క యువత 18 సంవత్సరాలు దాటి 50 బరువు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ తలసేమియా పిల్లలకి అండగా నిలవాలనే ఒక చిన్న పిలుపు 2 రోజుల క్రితం ఇవ్వడం, ఈ రోజున విశేషమైన జనాదరణ, యువకులు స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ రోజున బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ రక్తదానానికి ఇచ్చేసిన రక్తదాతలందరికీ కూడా చేయూత సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు